గతాన్ని మరచి రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చావు చివరి వరకు వెళ్లిన అభాగ్యులకు పునర్జన్మ సాధ్యమేనా అంటే సాధ్యమేనని నిరూపిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. గత నెల ఆగస్టు 12వ తేదీన పెద్దపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత గారు మతిస్థిమితం లేని 2 నిస్సహాయ మహిళలకు పునర్జన్మ ఇచ్చేందుకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. వాహనంలో ఉన్న పెద్దామె పద్మను తన పేరేంటో కూడా తెలియని అభాగ్యురాలిని ఆశ్రమ సిబ్బంది రక్షణాలయంలోకి తీసుకువెళ్లగా ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి గారు దగ్గరుండి వైద్యశాలకు తీసుకువెళ్లి వారిద్దరికీ చికిత్స అందించి కడుపు నిండా భోజనం పెట్టించారు. అందరికీ నమస్తే అండి. నా పేరు స్వర్ణలత. నేను పెద్దపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో FRO ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. ఈ మహిళలు ఇద్దరు గత కొన్ని నెలల క్రితం మతిస్థిమితం లేకుండా చుట్టుప్రక్కల గవర్నమెంట్ హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారని మాకు వెంటనే హాస్పిటల్ సిబ్బంది తరపు నుండి సమాచారం అందడంతో వారిని రెస్క్యూ చేసి ఈ ఆశ్రమంలో చేర్పించడం జరుగుతుందండి. అనంతరం ఆశ్రమ సిబ్బంది మట్టి పేరుకుపోయి పెరిగిన మహిళ జుట్టును తొలగించగా పునర్జన్మ పొంది ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తుంది. పన్నెండు రోజుల క్రితం సేవాశ్రమానికి వచ్చిన పద్మ మరో అభాగ్యురాలు ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీలాంటి సేవామూర్తుల వల్లనే. పెద్దపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సేవాశ్రమానికి చేరుకున్న ఈ 2 మహిళల కుటుంబీకులు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే రక్షణాలయానికి వచ్చి తీసుకువెళతారని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.